పాకిస్తాన్ ఆఫ్ఘన్ బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. దాంతో పాక్ దాడులకు ధీటుగా ఆఫ్ఘన్ స్పందించింది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాన్ లైన్ వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. కునార్, హెల్మండ్ ప్రావిన్సులలో పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేశాయి. పక్తియా ప్రావిన్స్లోని రబ్జాజీ జిల్లాలో ఈ ఉదయం నుంచి ఆఫ్ఘన్ సరిహద్దు దళాలు, పాకిస్తాన్ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరో 2 గాయపడ్డారని తెలుస్తోంది. అటు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘన్ దాడులను గట్టిగా తిప్పికొడుతోంది. డ్యూరాన్ లైన్ సమీపంలోని పాక్టికా మార్గి ప్రాంతంలోని ఓ మార్కెట్పై బాంబు దాడి చేసింది. పాకిస్తాన్ ఆఫ్ఘన్ బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. దాంతో పాక్ దాడులకు ధీటుగా ఆఫ్ఘన్ స్పందించింది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాన్ లైన్ వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. కునార్, హెల్మండ్ ప్రావిన్స్లలో పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేశాయి. పక్తియా ప్రావిన్స్లోని రబ్జాజీ జిల్లాలో ఈ ఉదయం నుంచి ఆఫ్ఘన్ సరిహద్దు దళాలు, పాకిస్తాన్ దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు, మరో 2 గాయపడ్డారు. అటు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘన్ దాడులను గట్టిగా తిప్పికొడుతోంది. డ్యూరాన్ లైన్ సమీపంలోని పాక్టికా మార్గి ప్రాంతంలోని ఓ మార్కెట్పై బాంబు దాడి చేసింది.